కీలకమైనటువంటిది. అది ప్రజలకి అర్థమయ్యేలాగా మన భావన, మన అభిప్రాయము తెలిసేలా వాళ్ళకి హార్ట్ టచింగ్గా ఉండాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేసేలా ఉండాలి. ఊరికి నేను నేను నిరసన చేస్తానంటే వేస్ట్. అది దానివల్ల మనకి పేపర్లో టీవీల్లో రాసుకోవడానికి, పూసుకోవడానికి, చూసుకోవడానికి తప్పింది దేనికి పనికిరాదు. బీఆర్ఎస్ ఒక అద్భుతమైన నిరసన కార్యక్రమం చేసింది. తాజాగా చూశాను, ఏదో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఎక్కడో వీళ్ళు అదేది రైతులకి ఇది ఇచ్చేసామన్నారు కదా, రుణమాఫీ చేసేసామన్నారు కదా. ఇవన్నీ ఇప్పుడు ఏమైపోతుందంటే ఆర్భాటపు ప్రచారం, ఆచరణలో వైఫల్యాలని కవరింగ్ నడుస్తుంది. అందులో ఒక్కొక్క ఊళ్ళల్లో ఎవరైతే ఈ రుణమాఫీ రాలేదు వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీలు పెడుతున్నారు. 290 మంది అంటే ఒక్క ఊళ్ళో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఫ్లెక్సీ, వాళ్ళ పేర్లతో సహా ఫ్లెక్సీ పెట్టారు. ఎంతమందికి అందలేదు, ఇది ప్రతి ఊళ్ళో పెడతారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంటుంది. వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళకి మళ్ళీ మేము అడ్డదిడ్డంగా ఇవ్వలేదు, ఎవరు అర్హులో వాళ్ళకి ఇచ్చామంటాడు. వీళ్ళందరూ అర్హులా కాదని ఊళ్ళో చర్చ వస్తుంది. వచ్చినోళ్ళు ఓటేస్తే కేసీఆర్ మళ్ళీ గెలవాలి కదా, రాని వాళ్ళు మాత్రం రేపు వ్యతిరేకిస్తారు కదా మన ప్రభుత్వాన్ని. వచ్చినోళ్ళు గ్యారంటీ ఓటేస్తారన్నది నమ్మకంలే. జగను కేసీఆరే సాక్ష్యం. డబ్బులు తీసుకున్న జనమే అది పట్టించుకోకుండా నెగిటివ్గా ఓట్లేశారు. అదే సందర్భంలో వచ్చి ఇచ్చాక మళ్ళీ ఆపితే వాళ్ళు మాత్రం వ్యతిరేకిస్తారు రేపు పొద్దున. గతంలో ఏది కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది అక్కడే, అలాగే ఆంధ్రాలో తెలుగుదేశం దెబ్బతిన్నది కూడా అక్కడే. ఇచ్చిన పథకాలు ఆపడం, రాజశేఖర రెడ్డి ఇచ్చిన పథకాలు చంద్రబాబు ఆపితే అది జనంలోకి నెగిటివ్ వెళ్ళింది. చంద్రబాబు నాయుడు అన్నలా క్యాంటీన్ లాంటివి ఆపినప్పుడు జగన్ విషయం మీదన జనంలోకి నెగిటివ్ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఒక స్ట్రాటజిక్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేసింది, మంచి ఆలోచన చేయగలిగింది.